On to the dice. చక్కగా అందిస్తూ అచ్చటి కాలంలోనే మంచి పేరును సంపాదించినటువంటి ఎంపీడీఓ సత్యనారాయణ గారు, కౌన్సిలర్, పూర్వ విద్యార్థి సేవకు ఇక్కడ చదివి ఈ పాఠశాలకి విజయముని మహాజనని. To make us free from malnutrition, on the behalf of the Education Minister Sri Nara Lokesh Garu and Chief Minister Nara Chandrababu Naidu Garu for providing all good things for us. I especially thanks our Minister Sri Kolsupada Sarthi Garu, who is always is a hand reach. Pathasarthi Garu is a man with kind heart, compassionate and very flexible towards the need to needy. Thank you very much, sir, for being my supporting us and assuring us. I once again thank you for giving me opportunity to this to express my gratitude. Thank you. ఈ కార్యక్రమాన్ని ఒక గొప్ప ఆలోచనతో, ఒక గొప్ప ఆశయంతో మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాము. ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం అంటే ఒక అవమానకరంగా భావించడం, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కేవలం పేదల పిల్లలకి, పాఠశాలల్లో పాఠాలు బాగా చెప్పరు అనే ఒక దురభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు అంత తెలివైన వారు కాదు అని ఒక దురభిప్రాయాన్ని ప్రజలకు తీసుకెళ్తాం. ఇంకా అనేక కారణాలు. కానీ ప్రజలందరూ కూడా గమనించాల్సిన, ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళే అని మనవి చేస్తా ఉన్నాను. ఒక చిన్న ఉదాహరణ, ఇటీవల కట్టే కట్టడాల్లో ఎన్ని లోపాలు మనం చూస్తున్నామో అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఉన్నాయని, లేకపోతే ఏ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయని, ఆ కార్పొరేట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే ఈ బిల్డింగ్ని కట్టారా? 135 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగు ఇటీవల 2-3 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్కి ఏ విధంగా తీసిపోయిన విధంగా బ్రహ్మాండంగా ఉందంటే, మన భారతీయుల యొక్క సాంకేతిక సంపద ఏదో అన్నింటిని బ్లాస్ట్ చేయటమో ధ్వంసం చేయటమో చేసే వెపన్స్ని చాలా గొప్పగా చెప్పుకుంటాం. నాకు అనిపించింది, ఇంత గొప్పగా చెప్పుకుంటారు కదా. చిన్నప్పుడు నేను కృష్ణార్జున యుద్ధం, లేకపోతే దానవీర స్వామి అంటారా, మన న్యూజిలాండ్ బాస్కెట్ బాల్ కి చాలా ఫేమస్. ఎందుకో తెలుసా? నాకు తెలియదు అంత ఫేమస్ అని చెప్పేసి. ఎందుకంటే నేను కొత్తగా వచ్చి కదా ఇక్కడికి. పల్లిలో ఒక దేవాలయ అభివృద్ధి కార్యక్రమం వస్తే, సార్ది నేను 40 సంవత్సరాల క్రితం మీ న్యూజిలాండ్ వచ్చానయ్యా అన్నారు. సార్ 40 సంవత్సరాల క్రితం న్యూజిలాండ్తో మీకేంటి పని అన్నారు. అంటే నేను బాస్కెట్ బాల్ ప్లేయర్ని, ఇక్కడ అన్ని కూడా టోర్నమెంట్స్ జరుగుతాయి. న్యూజిలాండ్ టీమ్స్ చాలా సగం కట్టేసి పిచ్చి మొక్కలు మలిసి ఉంది మన న్యూజిలాండ్లో. దానికి పోటీ 80 లక్షలతో ఒక 6-7 నెలల్లోనో సంవత్సరంలోనో దాన్ని పూర్తి చేస్తాను. మీరు ఆదివారం కానీ సెలవు రోజుల్లో కానీ చక్కగా వెళ్ళి అక్కడ ఆడుకునే వసతులు ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా మీకు పని చేస్తాను. ఓకే, దానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తాను. చెప్పండి. 21వ తారీఖు లోపల తీసుకురాకపోతే వైస్ చైర్మన్ ఇంటి ఎదురుకుండా, మన అధ్యక్షుడి ఇంటి ఎదురుకుండా వాళ్ళు ఎదుగుతారు, నేనే పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచి కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. He got 575 out of 600 marks and stood first. Give a big hand. అందరూ కూడా